మొన్న కూడా వీడియో చూశాను. వై ఇండియా ఫేసింగ్ ఫుడ్ ప్రాబ్లం అంటే ఇండియన్స్ టేకింగ్ 3 టైమ్ ఫుడ్, దే ఆర్ ఈటింగ్ మోర్ అంటాడు. అంటే తినొద్దా, 3 పూటలు తినకూడదా? అసలు దీని పేరు అన్నపూర్ణ. మనం ఎంతోమందికి అన్నం పెట్టిన వాళ్ళం. అతని స్టేట్మెంట్లు అలా ఉన్నాయి. అదొకటే కాదు, మనం చూడొచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, దేశ వ్యతిరేకంగా, ధర్మ వ్యతిరేకంగా, ఇంకొకరి అభిప్రాయానికి విలువ లేకుండా పాకిస్తాన్ పుట్టడానికి సంతకం పెట్టిన వాళ్ళు అతను ఒకడు. అర్జెంటుగా పిఎం సీట్లో కూర్చోవాలని అతను నిరాడంబరతను తెలిపేవి మనకి చాలా ఉన్నాయి. ఈ పువ్వుల కోసం, పువ్వులు ఇక్కడ పెట్టుకునే పువ్వుల కోసం 5 కిలోమీటర్లో లేకపోతే 500 కిలోమీటర్లో మనుషులను పంపి తెప్పించారు. ఇవి ఫన్నీ విషయాలు అనుకోండి. మీకు గోపీచంద్ కానీ ధ్యాన్ చంద్ గుర్తున్నాడా? ధ్యాన్ చంద్ గారు అంత గొప్ప వాళ్ళు. పాపం వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి బూట్లు లేవు. బూట్లు లేనప్పుడు ఈయన సిగరెట్లు కాల్చేవాడు. ఉట్టి కాళ్ళతోటి ఆకాడిన ఉత్తి కాలు పాపం. అది పరిస్థితి. అలాగే వీళ్ళు బూట్లు లేవు, హాకీ అలా ఆడారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ మనవళ్ళ బర్త్డేలు ఫ్లైట్లో జరుపుకునేది. అంటే ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం మనం. వాస్తవాలు ఇవి. ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఇస్రో వాళ్ళు ఎడ్ల బండి మీద రాకెట్ తీసుకెళ్ళడం ఫోటోలు ఉన్నాయి. అదే టైంలో హెలికాప్టర్లోనూ ఫ్లైట్లోనూ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉన్నాయి. ఇంకో జోక్ చెప్తాను, మీరు ఎప్పుడైనా చూడండి, నెహ్రూ కానీ గాంధీ కానీ ఏదైనా గుడికి వెళ్ళినట్టు చూసామా? గాంధీ ఏదైతే సొసైటీ వాళ్ళు ఉన్నారో అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గాంధీ గారికి సంబంధం లేదు ఆయనే చెప్పాడుగా. స్వతంత్రం రాగానే కాంగ్రెస్ని బ్యాన్ చేసామని చెప్పారు. కానీ మరి వీళ్ళు ఇప్పటిదాకా రన్ చేస్తున్నారు కదా. పోనీ నువ్వు ఆలోచించుడానా, పాకిస్తాన్ ఎవరి వలన పుట్టింది, బంగ్లాదేశ్ ఎవరి వలన పుట్టింది, కాశ్మీర్ సమస్య ఎవరి వలన పుట్టింది, ఇన్ని లక్షల మంది హిందువులు నిరాశ్రయాలు ఎప్పుడే ఎవరి వలన అయ్యారు, ఇన్ని దేవాలయాలు మన చేతుల్లో లేకుండా గవర్నమెంట్కి ఎన్ని వేల కోట్ల డబ్బులు ఇచ్చినాయి, రాయితీలు ఎవరికి, ఆర్టికల్ 35 ఎవరు పెట్టారు, 35A ఎవరు పెట్టారు, ఆర్టికల్ 370 సమస్యలు పుట్టించింది ఎవరు? ఇప్పుడు కాశ్మీర్లో రాత్రి కూడా షాపింగ్ చేసుకోవచ్చు, ఒకప్పుడు పగలు కూడా తిరగలేము. ఎందుకు ఒకప్పుడు వద్దు, ఇది 2023 కదా. 2019లో ఆర్టికల్ తీసిన కొత్తలో నేను వెళ్ళారా మీరు? జమ్మూ వెళ్ళా, కత్రా అమ్మవారి దగ్గరికి. కాశ్మీర్ వెళ్ళాలని కోరిక నాకు. ఆయన వార్నింగ్ ఇచ్చాడు, వెనక్కి వచ్చే ఉద్దేశం లేకపోతే వెళ్ళండి అని. ఒకటి కాంగ్రెస్ వల్ల ఇలా నాశనం అయింది, ఇంత డ్యామేజ్ జరిగింది మన భారతదేశానికి అన్నారు. పివి నరసింహారావు గారు ఉన్నారు, దాని తర్వాత ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళేం బాగా చేస్తారు, వీళ్ళ గురించి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు. ఇప్పుడు పివి నరసింహారావు గారు తెలుగువాడు, ఒక గర్వం. ఆయన ఈ ఆర్థిక సరళీకరణ చేయడం, దాని ప్రభావం ఇప్పటికీ, దాని ఫలాలు మనకు అందుతూ ఉన్నాయి. వీ షుడ్ అప్రిషియేట్. చనిపోయిన రోజు అది ఆ దౌర్భాగ్యం నాకు తెలుసు. కానీ ఇంకొకటి ఏమిటంటే, ఆయన ఉన్నప్పుడే హిందువులకు ఒక తీరని అన్యాయం కూడా జరిగింది. ఏంటా అన్యాయం? ఈ వక్ఫ్ బోర్డుకి అధికారాలు ఏమిటది, దానికి ఒక శాంపిల్. తమిళనాడులో ఒక ఊరు, అతను పొలం అమ్ముదామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇది నీది కాదు అన్నారు. అదేమిటి, నా పేరు మీద ఉంది కదా అంటే, లేదు, ఇది నీ పొలం, నీ భూమి, నీ ఇల్లు, ఈ ఊరు మొత్తం వక్ఫ్ బోర్డు వాళ్ళు తీసేసుకున్నాను. ఆ గుడి వయసు 1500 సంవత్సరాలు, ఇస్లాం మతం వయసు 1400 సంవత్సరాలు. ఆ అధికారులు ఎవరిచ్చారు అంటే పివి నరసింహారావు గారు కూడా దేశ నాశనానికి కూడా ఒక అడుగు మెట్టు ఈయన కూడా కొన్ని చేశాడంటారా మీరు? ఇదైతే అన్యాయమే కదా. ఇంకొకటి కూడా చెప్పండి. ఆయన హైన్లోనే ప్రార్థనా మందిరాల యథాతథ చట్టం అని ఒకటి చేశారు.
ఓకే. అంటే తెలుసా, ఏది ఎలా ఉందో అలా ఉండాలి అని. ఇప్పుడు ఔరంగజేబు కాశీ గుడి కూల్చి వాడు మసీదు కట్టేశాడు. ఇప్పుడు కాశీ ఉండే గుడి యాక్చువల్గా ఒరిజినల్ కాదు కదా, ఎందుకంటే నంది ఎటువైపు ఉంటాడో ఆ ఫేస్లో ఉండేది గుడి. కాశీలో నంది ఎటువైపు ఉంటాడు, అటువైపు ఉంటాడు. మనం చూసాం కదా, లోపలికి వెళ్ళాం కదా. వెళ్ళాం లోపలికి. జ్ఞానవాపి, జ్ఞానమే లేని వాళ్ళకి వాపి అంటే బావి, ఆ బావికి జ్ఞానానికి సంబంధం లేదు కదా. ఆ మసీద్ అనే పేరుకి మొన్న అవన్నీ పరిశీలన చేస్తే అందులో త్రిశూలం దొరికింది. ఆ త్రిశూలం వయసు 3000 సంవత్సరాలు. వీటన్నిటికంటే పైన గులాం నబీ ఆజాద్ ఓపెన్గా చెప్పాడుగా, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు, మనమంతా హిందువులకు పుట్టిన వాళ్ళమే, మన పూర్వీకులంతా హిందువులే. కాశ్మీరు పండిట్స్ అందరూ మతం మార్చబడితే ఇలా ముస్లిమ్స్గా ఉన్నారు, ఇక్కడ ఎవరు ఒరిజినల్ ముస్లిమ్స్ లేరు. ఓపెన్గా చెప్పాడు ఆయన. మనం ముస్లిమ్స్ అనబడే వాళ్ళు ఇక్కడ రావడానికి ముందే ఇక్కడ హిందూస్తం ఉంది అని చెప్పాడు. సరే, ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం బాగు చేస్తుంది అంటారు? రామ మందిరం ఒకటి కట్టి ఒకటి ఇస్రో చంద్రయాన్కు పంపించగానే ఇది బాగు చేసినట్టేనా? మొన్న ఏదో స్టేటస్ పెట్టాను, ఒక అబ్బాయి ఇలాగా కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. ఈ అబ్బాయి ఎవరో తెలుసా మీకు అని స్టేటస్ పెట్టాను. ఆ అబ్బాయి ఎవరంటే, రేపు ఉదయం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమెరికా వెళ్ళాలి అతను. కానీ ఇవాళ లుంబినీ పార్కులో గోకుల్ చాట్లో బాంబులు పేలినాయి. ఆ బాంబులు అతను మీద కూడా పడి అవిటివాడైపోయి వాళ్ళ అమ్మ చేత ఇప్పుడు కూడా సేవలు చేయించుకుంటున్నాడు హైదరాబాద్లోనే. ఆ గోకుల్ చాటు, ఆ లుంబినీ పార్కు ఆ పేలుళ్ళు అయిపోయిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చి తీవ్రవాదుల పిరికి చర్య అని ఒక స్క్రిప్టెడ్ డైలాగ్ వాడేసి వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితాలు అలా చాలామంది చనిపోయిన వాళ్ళు చనిపోయారు. ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి మరి? మనం చాలా ఏళ్ళుగా అలాంటి బాంబు దాడులు ఏమి వినలేదుగా. మనం ప్రజలు ఎవరైనా బాంబు చేత ఎవరైనా తీవ్రవాదుల వలన బాంబులు పేలడం అలాంటి పదాలు మనం ఏమి వినలేదుగా చాలా కాలంగా. భారీ స్కామ్ 2G అని వినేవాళ్ళం, వెపన్ స్కామ్ ఏదో వినేవాళ్ళం, అలాంటివి ఏమి వింటలేగా. కాశ్మీర్లో ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు, అది మంచి మార్పేగా. అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాల సమస్య తీరిపోయిందిగా. త్రిబుల్ తలాక్ తీరిపోయిందిగా. ముస్లింగా బెనిఫిట్గా త్రిబుల్ తలాక్ అంటే ఇలా ఇప్పుడు మంచి ఎవరు చేసినా మనం మెచ్చుకుంటాం. అదేదో పలానా వాళ్ళకి మనం వ్యతిరేకం, పలానా వాళ్ళకి అనుకూలం కాదు. ఇప్పుడు మొన్న పార్లమెంట్లోంచి పప్పు దిగుతుంటే, సార్ మీరు పప్పు సార్, పప్పు ఎవరు? నేషనల్ పప్పు ఈజ్ కాల్డ్ రావిల్ విన్సీ అంటారు అతని పేరు. రావిల్ విన్సీ అంటే మీకు తెలియదేమో, అతను రాహుల్ ఖాన్ ఏదో పేరుతో ఉంటాడు అతను. అంటే ఒరిజినల్ నేమ్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అని పిలుస్తారు. ఓకే, అంటే మాకు ఇలాంటి పేర్లు మాకు తెలియదు కదా. అదే ఇవన్నీ ఒరిజినల్ నేమ్స్. ఓకే, రాహుల్ గాంధీ అంటే మాకు క్లారిటీగా తెలిసిపోతుంది. సో అతను, సార్ మీరు భారత మాత జై ఎందుకు అనలేదు అని అడిగారు. అడిగితే అతను అన్పార్లమెంటరీ వాడు అన్నాడు. భారత మాతకు చేయకపోవడము అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఏంటది? మీరు ఎందుకు అనలేదని అడిగాడు విలేకరి. అది అన్పార్లమెంటరీ అంట. ఇంక మనం ఏం చెప్పాలి వాళ్ళకి? ఓకే, వాళ్ళ స్టాండర్డ్ అది.